దావీదా, నాయన నిజంగా ఈ చిన్న వయసులో ఎంత పెద్ద మనసు నీకు ఉంది. నేను నీకు అపకారం చేయడానికి వచ్చాను, కానీ నీవైతే నాకు ఉపకారం చేసావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డండి, ఆ దేవుని బిడ్డ అనేది అప్పుడే తెలిసేది. తోటివాడు మనకు అపకారం చేసా, తోటివాడికి మనం ఏం చేయాలి? ఉపకారం చేయాలా? అపకారం చేస్తే మనం అపకారం చేస్తే ఉపయోగం ఉంది, అవునా లేదా? ఇంకా నేను గతంలో 4 సార్లు 4 మాటలు చెప్పాను. ఉపకారానికి ఉపకారం, ఉపకారానికి అపకారం, అపకారానికి ఉపకారం, అపకారానికి అపకారం. ఇది ఉంది కదా 4 విషయాలు. ఎందుకని ఏది మంచిదంటే అవతలవాడు మనకు అపకారం చేస్తే మనం తోటి వారికి మాత్రం ఉపకారం చేయడం అన్నిటికన్నా శ్రేష్టమైన పని. హల్లెలూయా. అది దావీదు ఆనాడే చేశాడు పాత్రలో. అందుకనే దావీదు అంత హెచ్చించబడ్డాడు. చివరికి అన్నాడు సౌలు, ఆ ప్రేమకు దాసోహం అయిపోయి అన్నాడు, అయ్యా ఖచ్చితంగా చిరకాలము ఇజ్రాయేలు రాజుగా ఉంటావు, దేవుడు నిన్ను కోరుకుంది మంచిదే, దేవుడు నిన్ను కోరుకుంది సత్యం అన్నాడు. దేవుడు నిన్ను కోరుకోవడం కరెక్ట్ అన్నాడు. అవునా కదా? అవునే తన యొక్క